రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు రెండు సినిమాలు బడా సినిమాలే, రెండు కూడా సంక్రాంతి బరిలో దూకుతున్నవే. అయితే టికెట్ రేట్లు పెరుగుతాయా, బెనిఫిట్ షోలు ఉంటాయా, ఈ అభ్యర్థనపై హైకోర్టు ఏం చెబుతోంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ హైకోర్టు మెట్లెక్కిన ఈ రెండు సినిమాల నిర్మాతలకు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వచ్చింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 సినిమాలకే హైకోర్టు పరిమితం చేసింది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి విడుదలయ్యే సినిమా నిర్మాతలకు ఊరట లభించినట్లయింది. ఈసారి సంక్రాంతి పండగకి భారీగానే సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఈ రెండు సినిమాల నిర్మాతలు వేరువేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టికెట్ ధరలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ రెండు సినిమాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్ వేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అయితే దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణలో గతంలో ఇచ్చిన తీర్పులను ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది. కానీ హోం సెక్రటరీకి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. ఇప్పుడు హోంశాఖ అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదివరకే టికెట్ రేట్ల పెంపు కోసం తమ దగ్గరికి రావద్దన్న మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు సంక్రాంతి సినిమాలపై ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.